శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి సంబంధించి జూలై 31వ తేదీ ఏర్పడిన నూతన కమిటీ పూర్తిగా చట్ట విరుద్ధంగా ఉందని దానిని వ్యతిరేకిస్తున్నట్లు ఆలయ లైఫ్ మెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు తెలియజేశారు. ఈ నియామక ప్రక్రియ ఆలయ నిర్వహణకు ఏర్పాటు చేసిన నియమావళికి పూర్తిగా భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ఎస్పీ గారిని సిఐ గారికి ఈ కోఆపరేటివ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ మంగళగిరి నెల్లూరు వాళ్ళందరినీ కూడా నేను న్యాయంగా ఎలా దీన్ని అంతా విచారించాలని చెప్పేసి నేను లెటర్లు కూడా అందరికీ పోస్ట్ చేశాను. ఇవన్నీ లెటర్లన్నీ పోస్ట్ చేసి ఈరోజు మీ ప్రత్యక్షంగా మీ దగ్గరకు వచ్చాను. దీంట్లో జరిగిందంతా ఇల్లీగల్, ఇప్పుడు దాకా లీగలే లేదు. దీనికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా సరే అధికారుల సమక్షంలో అన్ని సాక్ష్యాలు బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి ఇల్లీగల్ కమిటీకి ఎటువంటి హక్కు లేదు. ఈరోజు వాళ్ళు ఇల్లీగల్గా ప్రవర్తించితే దీనివల్ల ఆర్యవైశ్యుల మనోభావాలు, కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తుల మనోభావాలు, తర్వాత ఈ 108 గోత్రాల వాళ్ళే ఈ లైఫ్ మెంబర్ కమిటీల హక్కులు అన్నీ హరించినట్లే. వీళ్ళంతా హరించడం అది అధర్మం. అది ధర్మంగా రండి, చూడండి, కమిటీ ఏర్పాటు చేసుకోండి. ఎవరైనా పెద్ద మనుషులు పెట్టుకోండి. భయ్యావాసు లాంటి వాళ్ళు ఉన్నారు, అభిరామ్ శ్రీరామ్ లాంటి వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు ఆడ పెట్టుకోండి, అందరూ కూర్చోండి. కమిటీని ఆడ జనరల్ బాడీ కమిటీ పెట్టుకోండి. అందరినీ సభ్యులందరికీ ఇంటిమేట్ చేయండి. మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా? ఓకే, రెడీ. ఏకగ్రీవంగా అయ్యారా? రెడీ. దానికి ఏమి ఇబ్బంది లే. ఏకగ్రీవంగా కాకుండా మీరు ఆడ ఏదన్నా తేడా వచ్చిందా లేదా, ఆయన ఏదో తప్పు చేశాడు అక్కడనే ఖండించి ఆ కమిటీని తీసేసి అందరూ కలిసి మొత్తం కలిసి ఎలక్షన్ పోండి. మిమ్మల్ని కూడా ఎన్నుకోలేదా? ఎలక్షన్ పోండి. ఎలక్షన్లో గెలిచారా? మీరే. ఎవరైతే వర్కులు ఉన్నారో వాళ్ళేదేనే. కానీ ఇట్లా ఇల్లీగల్గా వచ్చేసి 10 మంది ప్రభుత్వం మారిందని మేము వచ్చేసి ఆ ప్రభుత్వం అయింది, ఈ ప్రభుత్వం అయింది అని వస్తే ఇది ఎవరు ఒప్పుకోరు. 3500 మంది ఉన్నారు. ఇది ప్రపంచమంతా ఆర్యవైశ్యులందరూ చూస్తారు. ఈ ప్రెస్ విషయం చిన్నది కాదు. ఇది ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులు, గ్లోబల్ ఆర్యవైశ్యులో ఉన్నారు. ఆర్యవైశ్యులు అందరూ చూస్తారు. రాష్ట్రంలో ఉండే కన్యకా పరమేశ్వరి గుళ్ళన్నీ కూడా చూస్తారు కమిటీ. తర్వాత సభ్యులందరూ చూస్తారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి ఆల్రెడీ మేము అందరికీ పంపించాం. లెటర్స్ అన్నీ పంపించాం. మొత్తం అధికారులు మీరు కూడా ప్రశ్నించండి. ఏది ఇది అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా విన్నవించాం మేము. దీని విషయం ఏదైనా మీరు చేసి చట్టబద్ధమైన చర్యలు, ఎవరు తప్పు అయితే వాళ్ళని చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. ఇది మా విన్నపం. అందరినీ మనోభావాలు, ఆర్యవైశ్యుల మనోభావాలు కాపాడాలి. తర్వాత నెల్లూరు ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిస్తేనే బాగుంటుంది. ఎంత అందంగా కట్టాడండి ఆయన ద్వారకానాథ్ గారి గుడి. అందరి సమక్షంలో కమిటీ అందరూ ఆయన ఎలక్షన్ పోయి గెలిచిన తర్వాత అందరూ ఏర్పాటు చేస్తే ఆయన గెలిచిన తర్వాత అంతా గుడిని పగలగొట్టి 32 షాపులు వాళ్ళని ఖాళీ చేయించి 32 షాపులు అన్ని కట్టి ఇచ్చి వాళ్ళందరికీ ఎవరు కుటుంబం కూడా ఏది రోడ్డు పాలు కాకుండా అందమైన గుడిని అమ్మవారు సంకల్పంతో, ఆర్యవైశ్యుల సహకారంతో, గుప్తదాతల సహకారంతో అందరితో కలిసి కట్టించినటువంటి అతన్ని అవమానించడం కరెక్ట్ కాదు. ఏదో కావాలని మాట్లాడి చేసి అందరూ పెద్ద మనుషులు, భయ్యవాసు లాంటి వాళ్ళు ఉన్నారు, అభిరామ్ శ్రీరావు లాంటి వాళ్ళు ఉన్నారు, లేదా అక్కడ సోమస్పేటలో ప్రముఖులు ఉన్నారు. కూర్చొని చేసుకోండి. ఏంది పోలీసు, ఏంది గర్భగుడిలో వచ్చి సెల్ఫీలు తీసుకునేది? ఏంటంటే గర్భగుడిలో వచ్చి సెల్ఫీలు తీసుకునేది ఏంది? అమ్మవారి ఏ గుడిలో అయినా ఒక ఫోటో తీనిస్తారా? ఏ గుడిలో ఒక ఫోటో తీనిరు. ఎందుకు తీనిస్తున్నారు? నిన్న పోతే ఒక ఆమె 400 అమ్మింది చీర. అమ్మి 100 రూపాయలు అడేసి 300 ఆమె జాకెట్లో పెట్టుకుంటుంది అక్కడ కమిటీ. వీళ్ళ గోళ్ళు వీళ్ళుంటే ఆమె వాళ్ళు ఆమెతే 400 అమ్మేసి అమ్మవారి చీర 100 రూపాయలు అకౌంట్లు వేసి 300 ఆమె జాకెట్లో పెట్టుకుంటుంది. నేను చూసా. ఇప్పుడే అన్యాయంగా పోతుంటే ఈ ఇల్లీగల్ కమిటీని నిషేధించాలి. ఈ లీగల్ కమిటీ ఏదో తేల్చుకోవాలి. ఇది నిర్ణయం. ఇది ఎవరైనా సరే జనరల్ బాడీ మీటింగ్ జరగాలంటే 21 రోజు ముందర ఎవరైనా సరే
21 రోజు ముందర వీళ్ళందరికీ ఇంటిమేట్ చేయాలి. ఆ చేసిన తర్వాతనే జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది. ఆ జనరల్ బాడీ మీటింగ్లోనే సుప్రీం, ఈ గుడికి సుప్రీం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్. జనరల్ బాడీ మీటింగ్ అంటే అమ్మవారి గోత్రాలు 108 గోత్రాలు ఉన్నాయి. ఆ 108 గోత్రాలకు సంబంధించిన ఆర్యవైశ్యులే ఉంటారు దాంట్లో. ఆ ఆర్యవైశ్యులు 3500 మంది ఆల్రెడీ లైఫ్ మెంబర్లు ఉన్నారు. ఆ లైఫ్ మెంబర్లలో నేనొకరు ఈయనొకరు ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతినకుండా మీరు రండి. ఎవరు ఉన్నతం అయితే వాళ్ళు చేయండి. కాసేపు ఆయన చేస్తారు, కాసేపు ఏం చేస్తారు. ఎవరైనా న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.